హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇస్మార్ట్ జోడీ సీజన్ 3లో శ్రీపాద్ ప్రేరణ విన్నర్ అండ్ ఆదిరెడ్డి కవిత రన్నర్ అయ్యారు. అయితే నెక్స్ట్ 3 వీక్స్లో ఏం జరగబోతుంది ఈ వీడియోలో చెప్తాను. ఇవాళ ఎపిసోడ్లో అయితే అనిల్ ఆమెని ఎలిమినేట్ అయ్యారు. గ్రూప్ బిలో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా లాస్యా మంజునాథ్ని తీసుకొచ్చారు. లాస్యా ఫస్ట్ నుంచి నాకు లక్ లేదు అంటుంది. అలానే మళ్ళా ప్రూవ్ అయింది. వాళ్ళు వైల్డ్ కార్డ్ ఎంట్రీగా ఇచ్చారు కానీ 2 వీక్సే ఉన్నారు. తర్వాత లాస్యా మంజునాథ్ కూడా ఎలిమినేట్ అయిపోయారు. అనిల్ అండ్ ఆమెని ఈ వీక్ ఎలిమినేట్ అయ్యారు. నెక్స్ట్ వీక్ లాస్యా మంజునాథ్ ఎలిమినేట్ అవుతారు. అభయ్ అండ్ భవానీ తర్వాత ఎలిమినేట్ అవుతారు. టాప్ 6 కంటెస్టెంట్స్ ఉంటారు. సో ఈ షో కంప్లీట్ అయిపోతుంది. ఈ టాప్ 6 కంటెస్టెంట్స్లో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని ఎలిమినేట్ చేస్తారు. అయితే టాప్ 6లో ప్రదీప్ సరస్వతి గారు ఎలిమినేట్ అయ్యారు. టాప్ 5లో రాకేష్ అండ్ సుజాత ఎలిమినేట్ అయ్యారు. టాప్ 4లో అమర్దీప్ తేజు ఎలిమినేట్ అయ్యారు. టాప్ 3లో సోనియా అండ్ యష్ ఎలిమినేట్ అయ్యారు. టాప్ 2లో ఆదిరెడ్డి కవిత ఎలిమినేట్ అయ్యారు. అండ్ స్మార్ట్ జోడీ సీజన్ విన్నర్ అయితే శ్రీపాద్ ప్రేరణ. అయితే ఇవాళ ఎపిసోడు ఇది ఫైనల్గా 3 వీక్స్లో జరగబోయేది చెప్పాను. ఇవాళ ఎపిసోడ్ అంటే సండే ఎపిసోడ్లో మనం ఏం చూస్తామంటే ఫస్ట్ టాస్క్ బేబీ టాస్క్ అనమాట. ఈ బేబీ టాస్క్లో చాలా ఎంటర్టైనింగ్గా ఉంది. ఈ బేబీ టాస్క్లో యష్ అండ్ సోనియా వాళ్ళు అయితే గెలిచారు ఈ బేబీ టాస్క్. అండ్ గ్రూప్ బిలో కామెడీ చాలా చేస్తున్నారు. అమర్ తేజు అందరూ చాలా కామెడీ చేస్తున్నారు. అయితే సెకండ్ టాస్క్ ఏంటంటే నెయిల్ పాలిష్ నోటితో వేయాలి. హ్యాండ్స్ అండ్ లెగ్స్ గోర్లకు వేయాలన్నమాట. ఈ టాస్క్లో అభయ్ అండ్ భవానీ వాళ్ళు గెలిచారు. థర్డ్ టాస్క్ ఏమి ఇచ్చారంటే పూజ రూమ్ని డెకరేట్ చేయాలి. వినాయకుడు బొమ్మతో పాటు డెకరేట్ చేయాలన్నమాట. ఈ టాస్క్లో అమర్ అండ్ తేజు అయితే గెలిచారు. లాస్ట్ టాస్క్ ఏమి ఇచ్చారంటే 3 విన్నింగ్ జోడీస్ కలిసి మల్లెపూలు కట్టాలన్నమాట. ఈ టాస్క్లో ఏమైంది, సోనియా అండ్ యష్ అని గెలిచారు. ఇక మళ్ళీ నామినేషన్ స్టార్ట్ అయినాయి. నామినేషన్స్ ఎలా అంటే నిన్నట్లాగే అరటిపండు తినాలి, పొట్టు చేతిలో పెట్టి నామినేట్ చేయాలి. అయితే సోనియా అండ్ యష్ వాళ్ళు గెలిచారు కాబట్టి సోనియా అండ్ యష్ వాళ్ళు నామినేషన్ స్టార్ట్ చేసి అనిల్ అండ్ ఆమెని అయితే నామినేట్ చేశారు. ఎందుకంటే వాళ్ళు గేమ్ సరిగా ప్రాపర్గా ఆడలేదని నామినేట్ చేశారు. సెకండ్ అనిల్ అండ్ ఆమెని ఏం చేశారంటే అభయ్ అండ్ భవానీని అదే గేమ్ బాగాలేదు, ప్రాపర్ డల్ పర్ఫార్మెన్స్ అని చెప్పి వాళ్ళని నామినేట్ చేశారు. అభయ్ అండ్ భవానీ వాళ్ళు మళ్ళీ అనిల్ అండ్ ఆమెనినే నామినేట్ చేశారు డల్ పర్ఫార్మెన్స్ అని చెప్పి. ఇక అమర్ తేజు లాస్ట్కి మిగిలారు. అమర్ తేజు అభయ్ అండ్ భవానీని నామినేట్ చేశారు. అయితే ఇప్పుడు ఏమైపోయింది, అనిల్ అండ్ ఆమెని ఇంకా అభయ్ భవానీకి ఇద్దరు 2 ఓట్లు వచ్చాయి. అయితే ఈసారి టై అయింది. టై అయ్యే వరకు ఓంకార్ గారు ఏం చేశారంటే ముగ్గురిని ఎలిమినేషన్ టాస్క్కి పంపించారనమాట. అయితే 3 పేర్స్ ఎవరు, అనిల్ గిలా అండ్ ఆమని, అభయ్ భవానీ, ఆదిరెడ్డి కవిత, ఈ 3 పేర్స్ ఎలిమినేషన్ టాస్క్ చేస్తారనమాట. అయితే ఈ టాస్క్ ఏం పెట్టారంటే పెన్సిల్ చెక్కాలి. ఎవరైతే పెన్సిల్ని ఫాస్ట్గా చెక్కి చిన్నగా చేస్తారో వాళ్ళు గెలుస్తారనమాట. అయితే ఈ టాస్క్లో అయితే మనకు ఆదిరెడ్డి అండ్ కవిత గెలిచారు. తర్వాత సెకండ్ అభయ్ అండ్ భవానీ పెన్సిల్ని బాగా చెక్కారు. ఆ తర్వాత అయితే లాస్ట్ అనిల్ అండ్ ఆమెని అయితే ప్రాపర్గా చెక్కలేకపోయారు. కాబట్టి ఇవాళ ఈ వీక్ అయితే అనిల్ అండ్ ఆమెని అయితే ఎలిమినేట్ అయిపోయారు. అయితే షో మాత్రం చాలా ఫ్యామిలీ షో లాగుంది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ప్రదీప్ గారు అయితే సరస్వతి గారు చాలా ఫన్ జనరేట్ చేశారు. ఆదిరెడ్డి కవిత అందరూ జోడీస్ అంతా కరెక్ట్గా ఎక్కువ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ జోడీస్నే తీసుకొచ్చారు. చాలా హిలేరియస్గా ఉండే ప్రోగ్రాము. అయితే మనకైతే ఇప్పుడు ఇంకొక మార్చ్ 22కి అయిపోతుంది ఈ షో. మార్చ్ 22 అయిపోగానే మన కిరాక్ గర్ల్స్ కిలాడి బాయ్స్ అనే షో స్టార్ట్ అవుతుంది. మేబీ దాని అప్డేట్ వచ్చేసింది ఆల్రెడీ. కొంతమంది అయితే ఆ షూటింగ్ కూడా స్టార్ట్ అయిందని చెప్తున్నారు. అయితే కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ షో కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అది గేమ్ షో కాబట్టి. అయితే అందులో బెస్ట్ కంటెస్టెంట్స్ మంచిగా పర్ఫామ్ చేసేటోళ్ళు, బాగా యాక్టివ్గా ఉండేటోళ్ళు, అందులో కొంతమంది ఫేమస్ యూట్యూబర్స్ని కూడా తీసుకొస్తున్నారు కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ షోలో. అయితే అందులో బాగా పర్ఫామ్ చేసిన వాళ్ళని ఒక 4 to 5 కంటెస్టెంట్స్ని బిగ్ బాస్ సీజన్ 9కి తీసుకొస్తారు. అయితే బిగ్ బాస్ సీజన్ 9 కూడా ఈసారి త్వరలోనే స్టార్ట్ అవుతుందని ఒక ఊహ అయితే ఒక టాక్ నడుస్తుంది. అయితే బిగ్ బాస్ సీజన్ 5 సీజన్ 6 కొంచెం హిట్ కాకపోవడంతో బాగా కామన్ మ్యాన్ని తీసుకొచ్చి సీజన్ 7లో పల్లవి ప్రశాంత్తోని అయితే విన్ అయ్యాడు. కొంత హైప్ వచ్చింది షోకి. తర్వాత సీజన్ 8లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ తీసుకొచ్చే వాళ్ళు కొంత జోక్స్ అయ్యే వరకు కొంత పర్వాలేదు. సీజన్ 8 కూడా అంత నాట్ బ్యాడ్, బాగానే నడిచింది. కాబట్టి ఈసారి కూడా అలాగే సీజన్ 9ని ఎట్టి పరిస్థితిలో హిట్ చేయాలనే ఉద్దేశంతోనే స్టార్ మా యాజమాన్యం అయితే మంచి కంటెస్టెంట్స్ని సెలెక్ట్ చేస్తుంది.